అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాసంగి వరి నాట్లు ముమ్మరమయ్యాయి. రైతులు కూడా వరి నాట్లు వేసే పనులో నిమగ్నమయ్యారు. పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే యాసంగి పంటకు సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టుల కింద నీరు అయితే విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన చూసుకుంటే నిజాం సాగర్ ప్రాజెక్టును ఇప్పటికే యాసంగి పంటల కోసం నీరు విడుదల చేసిన పరిస్థితి. రైతులు వరి నాట్లు వేసేలో నిమగ్నమైన పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద కూడా వరి నాట్లు వేసేందుకు నీటిని అయితే విడుదల చేశారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తంగా 5 లక్షల పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగైతే అందులో అత్యధికంగా వరి పంట సాగవుతుంది. 4 లక్షల పైగా ఎకరాల్లో వరి పంట సాగుకు ఈసారి రైతాంగం కూడా సిద్ధం చేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే తరచూ పంట వర్షాలు అధికంగా కురవడం, దానికి అంతకు సంబంధించి చెరువులు కుంటలు భారీగా నీళ్లు నిండి ఉండడంతో యాసంగి పంట కూడా పూర్తిగా వరి నాట్ల మీద రైతులు సిద్ధమయ్యారు. దానికి అంతటికి సంబంధించి 4 లక్షల ఎకరాలకు పైగా వరి వేసేందుకు వివిధ యాసంగిలో ముఖ్యంగా ఎక్కువగా దొడ్డు ధాన్యం వేసేవారు. కానీ ఈసారి సన్నధాన్యానికి ప్రభుత్వము ఏదైతే బోనస్ ఇస్తుందో అందులో భాగంగా ఈసారి కూడా యాసంగి కూడా సన్నధాన్యం వైపు రైతులు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఓవైపు కూలీల కొరత ఉండడం, దానికి అంతకు సంబంధించి బీహార్, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి కూలీలు వలస రావడంతో జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన పని ముమ్మరం సాగుతుంది. ఇక్కడ రైతులు అయితే ఉన్నారు. మొత్తంగా మనతో మాట్లాడేందుకు మనం మోపాల్ మండల శివారు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఎన్ని ఎకరాల వరి వేస్తారు, ఏంది పరిస్థితి? నేను ఒక 20 ఎకరాలు ఇస్తున్నాండి. నా పేరు బుడ్డు శ్రీనివాస్, తానాకృతి గ్రామం, మోపాల్ మండలం, జిల్లా నిజామాబాద్. ఇక మాకు లేబర్ షార్టేజ్ ఉంటే బయట వాళ్ళే రావడం జరుగుతుంది. యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇక మళ్ళీ ఇంకోటి రైతు బంధు వేస్తానన్నాడు, రైతు బంధు వేయడం లేదు. అయితే చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే రైతు బంధు వేస్తామని వేయలేదు, అది వాస్తవమే. కానీ ఇప్పుడు మీరు వ్యవసాయ పనులు చేస్తున్నారు, యాసంగి పంట వేస్తున్నారు, సన్నధాన్యానికి మొన్న బోనస్ ఇచ్చారు. ఇప్పుడు మీరు యాసంగిలో ఏమి అంటే దొడ్డు ధాన్యం వేస్తున్నారు, సన్నధాన్యం? మొత్తానికి సన్నధాన్యం వేస్తాం. 733 అని మా 2 విలేజ్లు, తానాకుర్దు, బోర్గాం అయితే 2 విలేజ్లు 733 వేస్తున్నారు. సన్న రకం, ఇది ఆరెన్నర టైప్ ఉంటుంది. దాని టైప్ ఉన్నదని దానికి బోనస్ ఇస్తా అన్నాడని అదే ఇస్తున్నాము మేము. మళ్ళీ కాంప్లెక్స్ రేట్లు కూడా పెంచేశారు. అయితే ముఖ్యంగా ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు వరి నాట్లు వేసేందుకు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లేబర్ని తీసుకొస్తున్నారు. లేబర్ వచ్చి ఇక్కడ నాట్లు వేస్తారు. ఒక ఎకరానికి ఇక్కడ మన లోకల్లో ఉండే లేబర్ వేస్తే ఎలా వేస్తారు, బయట వాళ్ళు వేస్తే ఎలా వేస్తారు? బయట వాళ్ళు వేస్తే కూలీలు ఎక్కువ అవుతాయండి. ఇక వాళ్ళు గుత్తాకు వస్తారు కాబట్టి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు 5:30కు పొలంకి వస్తారు కాబట్టి వాళ్ళకు 4,500 ఇస్తున్నాం ఎకరానికి. నారు వీక్కొని ఇస్తారు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ 2 కూలీలు పడతాయి ఖచ్చితంగా. ఎకరానికి 5,500 అవుతుంది, ఈజీగా 5,500 అవుతుంది. 4,500 వాళ్ళకి ఇవ్వాలా, కోకలు గుంగలు అవ్వటి తొక్కుతాయి కదా, ఆ తొక్కిన తట వేయాలంటే 2 కూలీలు కావాలి. ఎకరానికి 5,500 వేసుకోవాలా ఎకరానికి. మీరు ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత పెడతారు? ఇంచుమించు 30,000 దాడుతుందండి. 30,000 దాడుతుంది, ఈజీగా దాడుతుంది. అది అన్నీ అంటే కాంప్లెక్స్, పురుగు మందులు, ప్రతిదీ. ఇక మనం కోత వచ్చే వరకు 30,000 దాడుతుంది. ఇక వడగళ్ళు బిడగలు పడితే మన అదృష్టం. దిగుబడికి ఎంత వస్తుంది, ఎన్ని ఎకరాలు వస్తుంది? దిగుబడి నుంచి 28 నుంచి 35 మధ్యలో. ఏమన్నా లాభం ఉంటుందా? ఇక ఉంటుందంటే అక్కడ ఒకవేళ 20 ఎకరాలు వేసిన అనుకో, అన్నీ పోతున్నాయి, ఎకరాన 10,000 మిగులుతాయి, 2 లక్షలు మిగులుతాయి. జీతం పడుతుంది నాకు అంతే. ఇక పిల్లల్ని పోషించాలా, ఇక అంతకు తప్పితే కౌలు ఇవ్వాలి కదా. కౌలుడు ఊకున్నాడు కదా, కౌలు వాళ్ళకు అట్టి ఇస్తారు. 15,000 ఎకరానికి ఇవ్వాలా. నీళ్ళు లేని భూమికి అయితే 10,000. అది విషయం. ఇక్కడ మరో రైతు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా మీరు ఈ కూలీలను ఎక్కడి నుంచి తెచ్చారు? ఎల్లమ్మగుట్ట. ఎంత ఇస్తున్నారు వాళ్ళకి? 4,500. 4,500. ఎన్ని ఎకరాలు నాటేస్తారు ఒక్కరోజు? ఇప్పుడు మా ప్రస్తుతం అయితే ఇక్కడ 2.5 ఎకరాలు ఉంది, ఇంకో దగ్గర 2.5 ఎకరాలు ఉంది. టైం పడుతుంది. ప్రస్తుతం అయితే మా మామది నాన్న కలిపి 5.5 ఎకరాలు ఉంటుంది. ఈరోజు అయిపోతుంది. ఇవాళ అయితే కంప్లీట్ నిన్న వేసేసిర్రు, ఇవాళ వేస్తే అయిపోతుంది. మొత్తానికి చూసుకోవచ్చు, రైతుల పొలాల్లో అయితే వరి నాట్లు వేసేందుకు వరి నారు మళ్ళీ అయితే తీశారు. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు, వరి నారు మరి తీసిన తర్వాత అక్కడికి ఆ వరిని వాళ్ళ చేతిలో పట్టుకొని వెళ్తున్న పరిస్థితి. ఒక రోజులో 4.5 నుంచి 5 ఎకరాలు ఒక
నారు వేసేందుకు మేము సిద్ధం చేసుకున్నాం. దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము లోకల్ లేబర్ అయితే మాకు ఎక్కువగా కూలీలు అవుతారు. అందువల్ల మేము గుత్తకి ఇస్తాం. గుత్తకి ఇవ్వడం వల్ల 4,500కు ఎకరం చొప్పున మాకు 1 ఎకరం పడుతుంది. మళ్ళీ అదనంగా ఎక్కడైనా సరే ఆ కొంగలు గిట్లా అవి తొక్కినప్పుడు మాకు మరో 2 కూలీలు అవసరం పడుతుంది. మొత్తానికి 5,500 వరకు మాకు పంట చేనులకు సంబంధించి వరి నాట్లు వేసేందుకు 5,500 అవుతుంది. 1 ఎకరం పంట ఏదైతే వరి నారు పండించేందుకు ఎకరం చేతికొచ్చేసరికి 30,000 రూపాయలు అవుతుంది. అందువల్ల మాకు భారమే అయినప్పటికీ ప్రభుత్వము సన్నధాన్యానికి బోనస్ ఇస్తుందా అన్న నేపథ్యంలో మేము మొత్తంగా యాసంగిలో కూడా సన్నధాన్యం వేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వము మాకు సహకరిస్తుంది కాబట్టి మేము కూడా సన్నధాన్యం వేసి రైతాంగానికి ఏదైతే ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా రైతుల కోసం ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే సన్నధాన్యం పండించాలన్న నేపథ్యంలో మేము సన్నధాన్యం వేస్తున్నాం, బోనస్ ఇస్తుంది. అందువల్ల మాకు కూడా ఒక 20 ఎకరాల రైతునున్నా నేను 20 ఎకరాలకు సంబంధించిన భూమి కౌలుకు తీసుకున్నప్పుడు వాళ్ళ కౌలు పోంగా అన్ని పోంగా నాకు 1 ఎకరానికి 10,000 రూపాయలు మిగులుతాయి. అంటే నా కుటుంబం మొత్తం పిల్లలు భార్య నేను సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తాం కాబట్టి మాకు జీతం లాగా పడుతుంది. ఈ 2 లక్షల రూపాయలు మిగులుతాయని చెప్పి రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ యాసంగి పనికి సంబంధించి వరి నాట్లు అయితే ముమ్మరం చేశారు. జిల్లాలో పూర్తిగా వలస కూలీలతో వరి నాట్లు వేస్తున్న పరిస్థితి నిమగ్నమైంది. ఎందుకంటే జిల్లాలో కూలీల కొరత ఉండడం, మరోవైపు ఇక్కడ ఉన్న వ్యవసాయం చేసే కూలీలందరూ కూడా సరిపోకపోవడం, ఒకటిసారి వరి నాట్లు ముమ్మరం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ వరి నాట్లు వేసేందుకు వారికి ఏదైతే బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడ కూలీలు వలస వస్తున్నారు. అందువల్లనే ఇక్కడ మా కూలీలు ఒక రోజుల్లో మాకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు నాట్లు వేసేందుకు అక్కడి నుండి వలస వచ్చిన కూలీలు ఉంటారు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఉండింది. దానివల్ల ప్రభుత్వం కూడా ఏదైతే ఈ తక్షణమే ఏదైతే గతంలో ఇచ్చిన ప్రభుత్వము రైతు బంధు లాంటిది ఇచ్చింది, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము ఇస్తామని చెప్పింది. ఇంతవరకు కూడా ఇవ్వలేదు, కానీ ఇప్పుడైనా మాకు ఇస్తే కొంచెం ఆసరగా ఉంటుందని చెప్పి రైతులైతే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.